ఈవిడే అన్నది నువ్వు చీఫ్ గా కరెక్ట్ కాదని. యష్మికి ప్రేరణ కష్టం కనిపించలేదు, బాయ్స్ తో ఈక్వల్ గా పోటీ పడింది, ఆ కష్టం కనిపించలేదు. గుడ్లు టాస్క్ లో మనీ అంతలా కింద పడి దెబ్బలు తగిలించుకుని అన్ని గుడ్లు తెచ్చాడు, అది కూడా కనిపించలేదు. ఓన్లీ పృథ్వీరాజ్ కష్టం మాత్రం కనిపించింది యష్మికి. ఇప్పుడైనా నైనిక విష్ణుప్రియ కళ్ళు తెరుచుకుంటే బాగుంటది. ప్రేరణ ఎక్సలెంట్, మామూలుగా కాదు, చాలా బాగా ఆడుతుంది. నచ్చిన క్వాలిటీ ఏంటంటే మైండ్ చాలా క్లారిటీ ఉంది. ఏ విషయం జరిగినా, ఏ గొడవ జరిగినా, ఏ ఇన్సిడెంట్ జరిగినా సరే క్లారిటీ ఆఫ్ మైండ్ ఉంది ప్రేరణకి. అదొకటి చాలు బిగ్ బాస్ హౌస్ లోని. ఆవిడ టాప్ 5 లో ఉన్నది అనిపిస్తుంది. గర్ల్స్ లో అయితే ఆవిడే టాప్ అనిపిస్తుంది నాకు. ప్రేరణ నార్మల్ గా ఆడలేదు, లాస్ట్ వరకు గివ్ అప్ ఇవ్వలేదు అసలు. చాలా బాగా ఆడింది. గేమింగ్ స్కిల్స్, థింకింగ్ స్కిల్స్, మాట్లాడే విధానం, చెప్పే విధానం, ప్రేరణకున్న క్లారిటీ, ఇవన్నీ చాలా చాలా అంటే చాలా బాగున్నాయి. ప్రేరణ ఖచ్చితంగా టాప్ 5 లో ఉంటుంది చూడండి. 1 2 3 స్టార్ట్. మొత్తానికి ప్రేరణ అయితే చాలా కష్టపడింది కానీ బిగ్ బాస్ లో ప్రేరణ చాలా కష్టపడింది కానీ వెనకున్న హౌస్ మేట్స్ ప్రేరణకు సపోర్ట్ ఇవ్వలేదు. నెక్స్ట్ ఆదిత్య ఓంగార్ లాస్ట్ 2 వీక్స్ నుంచి చాలా బాగా ఆడుతున్నారు. అంటే గేమ్ ఇంప్రూవ్మెంట్ అవుతుంది ఇప్పుడిప్పుడే. కొన్ని టాస్క్లు అయితే గెలిచారు కూడా, ప్రైజ్ మనీ కూడా వచ్చింది. కానీ అతను బ్యాడ్ లక్ ఏంటంటే మిడ్ వీక్ ఎలిమినేషన్ అయిపోయారు. ఓటింగ్స్ తక్కువ వచ్చాయి. ఇదేదో అతను ఫస్ట్ వీక్ ఆర్ సెకండ్ వీకే కొద్దిగా ఆడుంటే సరిపోదు. ఆదిత్య ఓంగారు ప్రేరణ గురించి చాలా బాగా చెప్పారు. ఆవిడ చీఫ్ అయితే ఎలా ఉంటది, క్లారిటీ ఆఫ్ మైండ్ ఉంది, ఆవిడకి ఒక జిల్ ఉంది చీఫ్ అవ్వాలని చెప్పి. అది నేను చూశాను, చాలా కష్టపడుతుంది, అవ్వడానికి అన్ని రైట్స్ ఆవిడకు ఉన్నాయి అనేసి చాలా బాగా చెప్పారు ఆదిత్య ఓంగారు. నెక్స్ట్ నబిల్ ఇప్పుడు మెగా చీఫ్ అయ్యాడు. మొత్తం హౌస్ అందరికి ఒకటే క్లాన్ అంట, మొత్తం అందరినీ ఇంకా నబీల్ కంట్రోల్ చేయాలి. నబీల్ అయితే చాలా బాగా ఆడి చాలా బాగా గెలుచుకున్నాడు. ఇది నాకు నబీల్లో నచ్చిన పాయింట్ ఏంటంటే, ఇప్పుడు ఆ టైం అయిపోయినా అక్కడ బెల్ కొట్టినా సరే పృథ్వీరాజ్ నబీల్ గివ్ అప్ ఇవ్వకుండా, లైట్ తీసుకోకుండా లాస్ట్ వరకు ఆడేది చూసారా, అది బాగుంది. అలా ఆడడం వల్లే కదా ఇప్పుడు గెలిచాడు. నబీల్ గేమ్ ప్లే అయితే చాలా బాగుంటుంది రోజు రోజుకి. నబీల్ కూడా టాప్ 5 లో ఉంటాడని నాకు అనిపిస్తుంది. నెక్స్ట్ పృథ్వీరాజ్ చాలా బాగా ఆడాడు, నిజంగా ఎక్సలెంట్ గా ఆడాడు. నబీల్ కన్నా చాలా ఫాస్ట్ గా ఆడాడు పృథ్వీరాజ్. కానీ అక్కడికి వెళ్ళాక సెంటెన్స్ ఫార్మేషన్ దగ్గర దెబ్బ అయిపోయాడు. అది మొత్తానికి వాళ్ళ మీద డిపెండ్ అవ్వడం ఫస్ట్ మిస్టేక్. పృథ్వీరాజ్ కూడా ఏంటంటే ఒకసారి చూసుకుంటే బాగుండు, బయట వీళ్ళు చెప్పేది నమ్మితే అలాగే అయ్యింది. అక్కడ పృథ్వీరాజ్ మెయిన్ ఓడిపోవడానికి కారణం ఎవరంటే నిఖిల్, యష్మి, వీళ్ళిద్దరి వల్లే పృథ్వీరాజ్ ఓడిపోయాడు. అక్కడ కొంచెంసేపు ఎంత ఫాస్ట్గా వెళ్ళాడు కాబట్టి చాలా టైం ఉంది. నబీల్ ఇంకా అసలు అక్కడ రాలేదు. చాలా టైం ఉంది కాబట్టి అది చూసుకొని ఏటనేది ఆలోచించి పృథ్వీరాజ్ మైండ్ పెట్టి ఆడుంటే చాలా ఇది గెలిచేవాడు. ఇక్కడ వెళ్ళేమో కంగారుగా బెల్లకొట్టే అంటే ఇంకెళ్ళి కొట్టేశాడు. మెయిన్ యష్మియే. మొత్తానికి ఎంత ముందంటే యాంగ్రీ చాలా ఎక్కువ ఉండేది పృథ్వీరాజ్కి, ఇప్పుడు చాలా తగ్గింది. అంత కష్టపడి కూడా చిన్న లాజిక్ లో ఓడిపోయినా కూడా అతను యాంగ్రీని కంట్రోల్ చేసుకున్నాడు. అగ్రెసివ్ ఎక్కడ అవ్వలేదు, చాలా కంట్రోల్ చేసుకున్నాడు. చాలా గేమ్ ఓడిపోయినా సరే మంచి పాజిటివ్ వైపుతూనే ఉన్నాడు. నెక్స్ట్ టైం గెలవచ్చు. నెక్స్ట్ యష్మికి కష్టపడిన ప్రేరణ కనిపించలేదు, కష్టపడుతున్న మణికంఠ కనిపించడు, పృథ్వీరాజ్ కష్టం మాత్రం కనిపిస్తుంది. యష్మి ఓడిపోయిందని కూడా ఆడలేదు, పృథ్వీరాజ్ కోసం ఏడుస్తుంది. ఒక్కసారి ఏడిస్తే కొద్దిగా పర్లేదు, నార్మల్ గా ఉంటది. ప్రతి దగ్గర కూడా ఏడిస్తే అది కొద్దిగా ఓవర్ యాక్టింగ్ లా ఉంటది, కొద్దిగా డ్రామా అనిపించింది నాకైతే. విష్ణుప్రియ అంత క్లోజ్ ఉంది పృథ్వీరాజ్ కి, అంతలా ఆడట్లేదు, జస్ట్ చెప్తుంది రీజన్ ఏంటనేది. ఈవిడ మాత్రం ఏడ్ చేస్తుంది. అక్కడ నిఖిల్ కూడా చెప్తున్నాడు, పృథ్వీరాజ్ కూడా చెప్తున్నాడు ఆడొద్దని. ఈవిడికి ఎందుకు అంత ఏడిపోచేస్తుంది? బేసిక్ గా ఏంటంటే అక్కడ పృథ్వీరాజ్ యష్మికి గొడవ అయింది. దాని తర్వాత పృథ్వీరాజ్ యష్మిని సెలెక్ట్ చేశాడు. సో ఇప్పుడు రిటర్న్ ఇవ్వాలి కదా, సో పృథ్వీరాజ్ ఓడిపోయాడు కాబట్టి ఈవిడ మాత్రం ఏడ్ చేస్తుంది. ఈవిడే అన్నది నువ్వు చీఫ్ గా కరెక్ట్ కాదని. మళ్ళీ ఇప్పుడు ఈవిడే చీఫ్ నువ్వు గెలలేదని ఏడుస్తున్నా అని చెప్పి. పృథ్వీరాజ్ కష్టపడ్డాడు, మాకు కనిపిస్తుంది. అది వీళ్ళేమో ఈజీగా వచ్చేలేదు. నబీల్ కూడా కష్టపడే వచ్చాడు అక్కడికి. ఓడిపోయింది యష్మి వల్ల. యష్మి కంగారు, ఈ నిఖిల్ కంగారు వల్లే ఓడిపోయాడు అనమాట. యష్మి ఏంటంటే ప్రేరణ మీద సీరియస్ అయితే ప్రేరణ సంచాలకుగా సరిగా చేయలేదంట. ఇప్పుడు సెంటెన్స్ ఫార్మేషన్ అక్కడ మెయిన్ టాస్క్, అది యాక్టింగ్ రివీల్ చేస్తే అలాగా ఆల్రెడీ చెప్పేశారు ఐ ఆమ్ మెగా చీఫ్ అని. ఇంకేం చెప్తారు? ఆ స్పేస్ కూడా చెప్తారా? మధ్యలో 1 ఫింగర్ గ్యాప్ ఇవ్వాలి, అది కూడా చెప్పేస్తారు. ఇంకా యష్మి కొద్దిగా బుర్రలేదు. ప్రేరణ ఇంచగ్గా క్లారిటీగా చెప్పింది, నేను చేయాల్సినంత హెల్ప్ చేశాను, చెప్పాల్సినంత చెప్పాను, ఇంకా సంచాలకుగా ఇంకా సెంటెన్స్ ఫార్మేషన్ కూడా చెప్పామంటే ఎలాగవుతుంది? అది నా గేమ్, నేను చెప్పకూడదు అక్కడ, అదే కదా గేమ్ అంటే. లేదు నువ్వు చెప్పాల్సింది కొద్దిగా, అది అంత కష్టపడ్డాడు కదా, అంతైనా సరే నాకు కోపం వచ్చేస్తుంది. ఇలాంటి పర్ఫార్మెన్స్లు చేస్తే ఖచ్చితంగా తెలిసిపోతుంది బయట. ప్రేరణ ఇక్కడ 100% కరెక్ట్. యష్మి
ఇలాగే కన్ఫ్యూజ్ చేస్తుంది ప్రేరణని. ఇంత ముందు సంచలకగా ఫెయిల్ అయిన చూసారా ప్రేరణ, అది యష్మి వల్లే. యష్మి అక్కడ ఓవర్ యాక్టింగ్ వల్లే ప్రేరణ హైపర్ అయిపోయి పాపం ఏం చేయాలో తెలియక కన్ఫ్యూజ్ అయిపోయింది. ఇలాగే డైవర్ట్ చేస్తుంది అనమాట యష్మి. అది ప్రేరణ గుర్తించింది. ఇప్పుడు చాలా అంటే చాలా స్ట్రాంగ్గా నిలబడింది ప్రేరణ పాయింట్ మీద. ఈవిడి బ్యాడ్గా పోర్ట్రేట్ చేస్తుంది, ప్రేరణ ఎలా చేసింది, చెయ్యొచ్చు కదా, హెల్ప్ చేయొచ్చు కదా అని. అసలు ప్రేరణని యష్మియే అక్కడ నెగిటివ్గా స్ప్రెడ్ చేస్తుంది, ఏడుస్తూ ఇక్కడ ఎలా అలా చేసింది, ఇలా చేసింది, ఇలా చేయొచ్చు కదా, అలా చేయొచ్చు కదా అని అందరి దగ్గరికి వెళ్ళి చెప్పింది. ఇంత సేఫ్ అవ్వడం చాలా బాగా అనిపించింది. తక్కువ ఓటింగ్స్ వచ్చిన నైనిక అండ్ విష్ణుప్రియ ఈ వీళ్ళిద్దరూ మైండ్లో పెట్టుకుని ఎక్కడి నుంచి గేమ్ ఆడితే బాగుంటుంది. నైనిక ఇప్పుడు కూడా గేమ్స్ ఆడకపోతే ఖచ్చితంగా నెక్స్ట్ వెళ్ళిపోయేది నైనికానే. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.